ఏసీపీ పార్టీ నుంచి ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే విజయ్. అంటే నేను అన్నట్లుగా పాదయాత్ర అనగానే వైఎస్ ఫ్యామిలీ గుర్తొచ్చేంతలో వాళ్ళు గతంలో పాదయాత్రలు చేశారు. అంటే ఇతర పార్టీ నాయకులు కూడా చేసినప్పటికీ కొంత ప్రత్యేకంగా వాళ్ళ పాదయాత్రలు నిలిచాయని చెప్పుకోవాలి. మళ్ళీ పాదయాత్ర చేస్తామని చెప్తున్నారు. అంటే కేవలం అధికారమే లక్ష్యంగా ఈ పాదయాత్రలు అనుకోవాలా, లేకపోతే ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు ఈ పాదయాత్రలు అనుకోవాలా? ఏ విధంగా భావించాల్సి ఉంటుంది ఎలక్షన్స్ రాగానే పాదయాత్రలు చేయడాన్ని? విజయ్ గారు, మీకు రామారావు గారికి అలాగే మన చంద్రశేఖర్ గారికి నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడైనా ప్రజల్లో మమేకం కావడానికి అది రథయాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రజలతో కలిస్తే నిజంగా చెప్పానంటే రాజకీయ పార్టీలకు కానీ మనం ఎవరికైనా ఒక రకంగా చెప్పానంటే ఆ కొత్త ఉత్సాహం వస్తుంది, కొన్ని విషయాలు తెలుస్తాయి. చూసాం కదా, మొన్న రాహుల్ గాంధీ కన్యాకుమారిలో మొదలు పెట్టినప్పుడు ఏం మాట్లాడిండు, చివరికి వచ్చినప్పుడు ఎంత పరిణతి పొందింది. అట్లానే గతంలో గాంధీ గారు ఆనాడున్న, ఎందుకు పోలుస్తున్నానంటే విజయ్ గారు కొంచెం పాదయాత్ర గురించి చెప్పాలంటే, గాంధీ గారు దేశం అంతా రైళ్లు పత్రికలు ఉపయోగించుకున్నారు. ఆనాడున్న స్వాతంత్రానికి పూర్వము రైళ్లు ఉన్నాయి దేశం అంతా అనుసంధానించడానికి. యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలు లాంటివి ఉన్నాయి. కనుక ఆ రెండింటిని ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ప్రజలకు స్వాతంత్ర కాంక్షను తగిలింపజేశాడు. పాదయాత్ర అంటే మీరు అన్నట్టు ఈ పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు, దాంతో పాటు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల కూడా జ్ఞాపకం వస్తారు. అంటే అన్న చెల్లెలు కూడా తక్కువ చేయొద్దు కదా. అంటే పాదయాత్ర అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలా నేను రిపోర్టర్ గా కొన్ని వారు తిరుగుతున్న ప్రాంతాలు, తెలంగాణ తిరిగిన ప్రాంతాల్లో నేను చాలా వరకు వారితో ఫాలో అయ్యాను. అంటే ఆ రకంగా కూడా మురళీకృష్ణ ఉండే మన TV9 అట్లా మేము ఫాలో అయితే చాలా విషయాలు ఆయన కాంగ్రెస్ 26 సీట్లతో కునారిల్లిపోయి ప్రతిపక్ష స్థానం కూడా దక్కని పరిస్థితులలో జనార్దనానికి ప్రతిపక్ష నాయకుడు అన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దేవత అధికారంలో రాలేదనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఆనాడు అధికారంలో తీసుకొచ్చింది. రెండోసారి గెలిపించింది కూడా ఒంటరిగా. మొదటిసారి టీఆర్ఎస్ తోని ఇతరత్ర పార్టీతో మద్దతు గెలిచినా కూడా రెండోసారి స్వయంగా గెలిపించాడు. అదే ఉత్సాహంతో అదే దాంతో మన పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి షర్మిల గారు చేస్తే ఒక్కనే ఉన్నారని అయితే నాకు బాధ అనిపించింది. మీరు ఏమన్నారండి, కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కానీ నిజంగా ఆనాడు పాదయాత్రలో అమ్మ నేను అంటున్నాడు కదా, అది కొంచెం నాకు మనసు చిక్కు అనిపించింది. ఎందుకంటే తొడబుట్ట చెల్లెలు కదా ఏదైనా సరే కదా. ఎందుకంటే ఆమె అమ్మ నేనే ఉన్నాం అని అనేది మాత్రం కొంచెం చూస్తే ఏ పార్టీలో ఎవరుంటేంది, ఆనాడు జరిగిన సంఘటన గుర్తు చేసుకోవాలి కదా. పాదయాత్ర చేసేటప్పుడు నాకు చెల్లెలు కూడా సహకరించింది. అన్న విడిచిన జగన్ అన్న విడిచిన బాణాన్ని అని అన్నదా అనలేదు ఆమె. అటువంటి అప్పుడు దాన్ని తక్కువ చేసి చూపించడం ఎందుకు, అమ్మ నేనే ఉన్నామంటే మరి చెల్లెలు ఎటుపోయింది అనే సమస్య వస్తుంది. రామారావు గారు, మీరు పార్టీలో ఉన్నారు కనుక మీరు దానికి దెబ్బలేకపోవచ్చు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నాకు మీ పార్టీ కాదు, నాకు మీ పార్టీతో సంబంధం లేదు. కానీ ఒక మాట ప్రజలకు కనిపిస్తుంది, ప్రజలు గమనిస్తుంటారు కదా ఒక మాట. రెండోది ఏంటంటే ఓదార్పు యాత్ర కూడా ఆనాడు జగన్మోహన్ మన రాజశేఖర రెడ్డి చనిపోయాక మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలు తిరిగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తనదైన రీతిలో ఒక పార్టీ బిల్లు చేస్తున్నారు. కరెక్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అవశేషంగా ఆయన ఒక పార్టీ నుంచి మొదలు పెట్టిండు, కానీ పార్టీ కొత్తగా పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అంతకుముందు, కానీ కొత్త పార్టీలో లేడు కదా. అందుకని అదొక గొప్పతనమే అంటున్నాను. ఇక పోటాపోటీ రాజకీయాల విషయానికి వస్తే నేనేమంటున్నాను, రెండు పార్టీలను అభినందిస్తున్నాను. మొదటిసారి మొన్నటికి ఏంటంటే సంవత్సరం అయిపోయింది కదా, నేను మళ్ళీ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటా, ఎక్కడ పడుకోలేదు, అధికారంలో ఇంత పడుకోలేదు అని చెప్పడానికి సరే ఏదైనా పోలీస్ రకరకాల కేసులు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఆయన ఈ ఏదైతే మనకు టీడీపీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఉటకిస్తూ ప్రజలలో ఒక సర్వే చేయించుకోలేడు. నేనేమంటున్నాను విజయ్ గారు, మనకు పన్నెండేని మనసులో దయ్యాలు కూర్చుంటాయి, మెదడులకు గత సైతాన్ని కూర్చుంటుంది. అట్లా వైసీపీ శ్రేణులకు ఒక రకంగా పని అప్పచెప్పిండు, అది మంచిది అంటున్నాను నేను. 5 వారాల 4 వారాలు కానీ ఈ టీడీపీ ఇచ్చిన 6 సూపర్ 6 అట్లాగే హామీలు అలవిగాని హామీలని వాళ్ళు అన్నా కూడా ఆ హామీలు ఎంతవరకు అమలైనవి టిక్ కొట్టొచ్చు, కొన్ని టిక్ కొడతారు ఖచ్చితంగా, కానీ ఇచ్చినాయి కూడా. 15 ఆగస్టు నుంచి మనకు ఈ ఉచిత బస్సులు, మహిళలకు ఉచిత బస్సులు ప్రవేశపెడతా అంటున్నారు. ఇప్పుడు కొన్ని పథకాలు 2000 పెన్షన్ 3000 చేశారు. ఇవన్నీ కూడా వాటి ఎవరు చెప్పినా ముంజేతి కంకణానికి అంత అర్థం ఎందుకు వస్తాయి, కానీ ఇచ్చిన హామీలు అన్ని నెరవేరలేదు అని వాళ్ళు ఉద్యమం చేద్దాం అనుకుంటున్నారు. దానికి కావాల్సిన సర్వే చేస్తున్నారు, ఒప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే దానికి కరెక్ట్ ప్రతిగా తెలుగుదేశం పార్టీ కూడా ఒక కార్యాచరణ ప్రకటించింది. దీనిలో 4 వారాలు అంటున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ ప్రజల వద్దకు పాలన లాగా ప్రజల వద్దకు హామీల మధ్య సర్వే వీళ్ళు 4 వారాలు చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ప్రజలకు బ్లాక్ అండ్ వైట్ తెలుస్తుంది.
ఓ తెలుగుదేశం పార్టీ ఇన్ని హామీలు ఇచ్చింది, ఇలా నెరవేరనియండి అనేది ఒకటి వాళ్ళకి తెలుస్తుంది. రెండవది పార్టీల సర్వే ఎవరికైనా చెప్పాలంటే ప్రజల అభిప్రాయం ఏమున్నదని తెలుసుకోవడం కోసం మంచిదే. కానీ ఢిల్లీ బహుదూరే అన్నట్టు 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఇవాళ కాదు, కనీసం 3.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఒక మాట మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాట మాట్లాడుతూ ఇంకో మరో 2 ఏళ్ళలో ఎన్నికలు వస్తున్నాయి అనుకోని అన్నాడు. అనేమంటుండంటే 2 ఏళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే జమిలీ ఎన్నికలు వస్తే మన రాష్ట్ర ఎన్నికలు కూడా వస్తాయన్నారు. అదైతే నాకు నమ్మకం లేదు, కానీ జమిలీ ఎన్నికలు రావు. కానీ వారు అన్న మాట ఏంటంటే ఏదైనా 3.5 ఏళ్ల తర్వాత ఉండే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పాదయాత్ర అప్పుడు చేస్తా అంటుండే పాదయాత్ర, ఇప్పుడు కాదు. మళ్ళా 3.5 ఏళ్ల తర్వాత ఓ సంవత్సరం ఉందనుకోండి. కానీ పాదయాత్రలు ఖచ్చితంగా నాయకుల సామర్థ్యాన్ని పెంచుతాయి, ప్రజలతో మమేకం అవుతారు, దాని ద్వారా చేస్తారు. అందుకని మీరు చూడండి, పోయినసారి అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వరకు రాష్ట్రం అంతా తిరిగే ప్రయత్నం చేసి తిరిగిండు కూడా. 73 ఏళ్ల వయసులో ఆయన తిరగడం కూడా గొప్పతనం ఏమంటున్నాను. ఈ ఇద్దరు కూడా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమైందంటే చాలా ఎన్నికలు దూరంగా ఉన్నప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటున్నారు ప్రతిపక్షము. నా విజ్ఞప్తి 2 పక్షాలకి ఏంటంటే 2 పార్టీలకు, మీరు ప్రజల సమస్యలు తీర్చండి. ఇప్పుడు పోటాపోటీ రాజకీయాలు అవసరం లేదు. కానీ ఇది కేవలం ప్రభుత్వము పాలన అంటే కేవలం హామీల అమలేనా? ఇది కాదు కదా. ఎన్నికలకు ఏం జరగాలి, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ఏం చేయాలి, పోలవరం ఎట్లా నిర్మాణం చేసుకోవాలి, 3 రాజధానుల ముక్కలు ఆటపోయి ఇప్పుడు కొత్తగా ఒకటే రాజధాని అంటున్నాం కదా, దాన్ని ఎట్లా నిర్మాణం చేసుకోవాలి, మనకు ఉక్కు ఫ్యాక్టరీ విశాఖది ప్రైవేటీకరణ కాకుండా ఎట్లా చూసుకోవాలి, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఎట్లా కావాలి, రామయ్యపట్నం పోర్టు నుంచి కోస్తా ఆంధ్రలో ఉన్న ఆ నగరాలు ఎట్లా బాగా కావాలి, ఇది కదా చేయాల్సిన పని అంటున్నాను. B4 విధానం ద్వారా ఒక ప్రకటించిండు చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ ఖచ్చితంగా నాయకుడికి ఉండాలి, అది ఉన్నది అంటున్నా. 2047 దాకా ఆయన అధికారం ఉంటే అనుకోవడానికి వీల్లేదు. కానీ ఒక పాట వేస్తే కాలిబాట నుంచి మట్టి రోడ్డు నుంచి కంకర్ రోడ్డు నుంచి తార్ రోడ్డు, సింగిల్ రోడ్డు, ఇట్లా 8 లైన్ రోడ్డు, 12 లైన్ రోడ్డు వేసుకున్నావా వేసుకోలేదా? కానీ ప్రణాళిక లేకుండా లేదు కదా. అందుకనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఈ 2 పక్షాలు దయచేసి కొంచెం ఈ పార్టీ రాజకీయాలు మాని అభివృద్ధి రాజకీయాల వైపు పోతే మాత్రం తప్పక ఆంధ్రప్రదేశ్ అనుకున్న లక్ష్యాలు సాధిస్తుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం వల్ల తప్పక మనకు అనుకూలం అంటున్నాను నేను. అది గతంలో కూడా మన వైఎస్ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తప్పట్లే. వాళ్ళు ఏదంటే అది సై అన్నారు, చేసుకోలేకపోయినా అంటున్నాను నేను. నిజంగా చెప్పాలంటే అన్ని బిల్లులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మద్దతు ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు కూడా ఆనాడు వ్యతిరేకం ఏం చేయలే కదా. కానీ కొన్ని సాధ్యం కాలేదు అన్నాడు. ఇప్పుడు ముందులే మంచి కాలం ముందున అన్నట్టు ఎన్డీఏ కూటమికి మంచి అవకాశాలు, మంచో చెడ్డో ప్రత్యేక హోదా లాంటి మళ్ళీ రెచ్చగొట్టుకుంటే లాభం లేదు. కానీ బ్లాక్ మెయిల్ చేయకుండా కొంచెం ఓపికతో పనిచేస్తే ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ తోని మన రాష్ట్రం బాగుపడుతుందని నా ఉద్దేశం. విజయ్ గారు. రైట్. విజయభాస్కర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.